నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహిళా అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర మంత్రి. ఉమెన్ లీడర్స్ వర్క్ షాప్ లో వెల్లడించిన ధర్మేంద్ర ప్రధాన్. లోక్ అదాలత్ల వినియోగం పెరిగిందన్న జస్టిస్ నాగేశ్వరరావు. సత్వర న్యాయానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిని సందర్శించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. చోరీ కేసును ఛేదించిన గాజువాక పోలీసులు. ఆధునిక టెక్నాలజీతోనే సాధ్యమైందని వెల్లడి. మహిళల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఉమెన్ లీడర్ షేపింగ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఫర్ వికసిత్ భారత్ ఎట్ 2047 పేరిట ఒకరోజు వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 మహిళల సాధికారత అంశాన్ని పరిగణనలోనికి తీసుకొని రూపొందించబడిందని తెలిపారు. నిర్ణయాలు, ఎంపికలు మొదలైన వాటిలో మహిళలు నిర్మాణాత్మకంగా నిలుస్తున్నారని చెప్పారు. మహిళా సాధికారతకు నమూనాలుగా నిలిచేలా మహిళలు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. महिलाओं की स्थान क्या है? कोई भी सभ्य समाज में, कोई भी सभ्यता में उसकी गहराई कितना है, उसकी परिचय तब मिलती है अगर उस समाज में महिलाओं की स्थिति क्या है, उनकी प्रेजेंस क्या है, इसको अगर हम थोड़ा समीक्षा करते हैं तो उसकी एक परिचय होती है. समाज में उतार चढ़ाव होते रहता है. कभी कभी कोई समय में किसी एक विशेष परिस्थिति के कारण सबसे अगर वनरेबल कोई होता है तो महिला ही होता है. इसीलिए उसकी थोड़ा रीपोजिशनिंग होता है. एक पोजिशनिंग और रीपोजिशनिंग एक फिजिकल स्टेट में मानता हूँ, लेकिन फिलोसॉफिकली महिलाओं के प्रति हमारी सम्मान कैसे है यह हमारी समाज की स्वभाव से पता चलता है. मेरे को कहने में कोई द्विधा नहीं है. भारत एज ए सिविलाइजेशन, भारत एज ए सोसाइटी, हमें कभी भी ये ग्लानि नहीं रही हमारी वहाँ महिलाओं की स्थान क्या है. हमने माइथोलॉजी की पीरियड से अभी तक कभी हमने महिलाओं को अंडरमाइन किया ऐसा अनुभव नहीं है. हाँ, लेकिन कभी कभी जैसे मैंने कहा किसी समय में थोड़ा कुछ नेगेटिविटी आती है. महिलाओं को महत्व देने के लिए शासन की ओर से अनेक इनिशिएटिव लिया गया है. లోక్ అదాలత్ల ద్వారా కేసులను పరిష్కరించుకునే వారి సంఖ్య పెరిగిందని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ జడ్జ్ 4వ అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం నాగేశ్వరరావు అన్నారు. విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాదికి చివరిదైన 4వ జాతీయ లోక్ అదాలత్ను జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ న్యాయస్థానాల్లో ఒక్క కేసు కూడా పెండింగ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా కోర్టుల న్యాయాధికారులపై ఉందన్నారు. లోక్ అదాలత్కు జిల్లాలో వివిధ కోర్టుల నుంచి 7,000కు పైగా కేసులు రిఫర్ అయ్యాయని చెప్పారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన ప్రజల్లో గతంలో కన్నా పెరిగిందని వివరించారు. పెండింగ్ కేసెస్ we should be concentrating on pending cases instead of other cases. So I request all of you, we see that no single case is being left without disposal and without effectively settle the matter today. Each and every court, all we have to be taken. So definitely I hope already all we are sufficiently give instructions to our staff and also other stakeholders of this meeting. So I request all of you to concentrate and restore your attention to see that more number of cases has to be disposed of today.
ఫ్యామిలీ కోర్టు జడ్జ్ కె రాధారత్నం మాట్లాడుతూ లోక్ అదాలత్లలో కేసుల పరిష్కారానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుందన్నారు. కేసులను రాజీ చేసుకోవాలనే ఆలోచన కక్షిదారుల్లో పెరిగిందన్నారు. ఈసారి కూడా మనం చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ రిఫర్ చేసినట్టే నాకు తోస్తుంది. నాకు నుంచే నియర్లీ 40 కేసెస్ నేను రిఫర్ చేశాను. ఎస్పెషల్లీ నిన్న ఒక 2 మ్యాటర్స్లో కౌన్సిలింగ్ చేస్తే సెటిల్డ్, అది కూడా లోక్ అదాలత్కి రిఫర్ చేయడం జరిగింది. చాలా అవేర్నెస్ వచ్చింది. సెటిల్మెంట్ చేసుకొని వన్స్ వాళ్ళ కేసు సెటిల్ అయిపోతే ఇంకా ప్రశాంతంగా బతకచ్చు అనేది దీని ఏం. కాబట్టి కోర్టుకు ఇచ్చేసిన కక్షిదారులందరికీ ఆ సెటిల్మెంట్ అయ్యేలాగా తోడ్పడిన అడ్వకేట్స్కి అండ్ క్రిమినల్ కేసెస్లో పోలీస్ వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శేషమ్మ మాట్లాడుతూ రాజీ పడదగిన కేసులను బెంచ్ మీదకు తీసుకువచ్చి లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించుకోవడం ఒక మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి వల్లభనాయుడు, వివిధ న్యాయస్థానాల నుంచి న్యాయమూర్తులు పాల్గొన్నారు. రాజీ పడదగిన కేసులు చూసుకొని పార్టీల వారు, కక్షిదారులు ఎక్కువ కేసులు రాజీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 13 బెంచ్లు అనేవి విశాఖపట్నంలో చేయడం జరిగింది. ఆ బెంచ్ల ముందు కేసుల్లోని కక్షిదారులు వాళ్ళ అడ్వకేట్లు రిప్రజెంట్ చేస్తూ కేసులన్నీ కూడాను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రార్థించడం అయింది. అదేవిధంగా ఈ లోక్ అదాలత్ కక్షిదారులను ఉద్దేశించి ఎక్కువ కేసులు డిస్పోజ్ చేసుకొని వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా జీవించుకునే విధంగా అనుగుణంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని పైన ఉదాహరించినటువంటి రాజీ పడదగిన కేసులు, క్రిమినల్ మరియు సివిల్ అన్ని రకాల కేసులను కూడాను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 4172 ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటన్నిటిలో కూడాను ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ చేయడం జరిగింది. సో వాటిలో ఇవాళ పార్టీలు వచ్చి వాళ్ళు రిప్రజెంట్ చేసిన దాన్ని బట్టి కేసులు పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది. ఇవాళ కూడా వచ్చిన వాళ్ళు ఏమన్నా మా కేసులు రాజీ అవుతాయి అని బెంచ్ ముందు రిప్రజెంట్ చేస్తే దానికి అనుగుణంగా ఆ బెంచ్ వారు ఆ కేసుని తీసుకొని దాన్ని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు రిఫర్ అయిన కేసులే కాకుండా ఇవాళ కూడా ఆయా కోర్టులకు వెళ్ళి బెంచ్లకు రిఫర్ చేసిన మ్యాటర్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ని ఉపయోగించుకొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈవో కెఎస్ రామారావు, డిప్యూటీ ఈవో ఎం రత్నరాజు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. మోహన్ భగవత్ అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల వేద ఆశీర్వచనం అందజేశారు. మంత్రి ఆనం, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈవో ఆయనకు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. కాగా ఈ నెల 21 నుండి 25 వరకు జరిగే భవానీ దీక్ష విరమణల సందర్భంగా దేవస్థానం వారు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. దీక్ష విరమణ సందర్భంగా ముందస్తు బుకింగ్స్, దీక్ష సమాచారం, కౌంటర్లు, పార్కింగ్, టాయిలెట్స్, మెడికల్ తదితర సమాచారంతో కూడిన మొబైల్ యాప్ను మంత్రి ఆవిష్కరించి లాంచ్ చేశారు. ప్లే స్టోర్ లో భవానీ దీక్ష 2024 యాప్ అందుబాటులో ఉంటుంది. వ్యవహారేషు అఖండ దిగ్విజయ సిద్ధిరస్తు. గాజువాక క్రైమ్ పోలీసులు భారీ దొంగతనం కేసును ఛేదించారు. 20 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలను చోరీ చేసిన ఘరానా దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో బాధితురాలు పుత్తిరెడ్డి కుస్మా ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పరిశోధన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బృందం గాజువాక బీసీ రోడ్డులో ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముద్దాయి జగదీష్ తో పాటు తణుకు పట్టణానికి చెందిన జ్యోతి శివను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలను వెల్లడించారు. ఈరోజు గాజువాక పోలీస్, క్రైమ్ పోలీస్ చాలా చక్కగా ప్రతిభ కనబర్చి ఒక ఇంపార్టెంట్ DHB అంటే పగటిపూట దొంగతనాలు చేసే DHB అఫెండర్ని పట్టుకున్నారు. దీనివల్ల ఏంటంటే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న అదర్ కేసెస్ కూడా మొత్తం టోటల్ 4 కేసెస్
డిటెక్ట్ అయిపోయినాయి. అందులో రికవరీ కూడా చేసి ఎక్సలెంట్గా ఈరోజు రికవరీ చేసి ముద్దాయిని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే మనకి ముందుగా గ్రేవ్ కేసు సింహగిరి కాలనీలో గాజువాక పరిధిలో సింహగిరి కాలనీ 5వ తారీఖున అఫెన్స్ జరిగిందండి. ఈ ముద్దాయి చేసిన ఫస్ట్ అఫెన్స్ మనకి అలా నోటీస్లోకి వచ్చింది. ఇందులో ఏమిటంటే ఈమె ఆ ఇల్లాలు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె హస్బెండ్ కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తారు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా, ఈమె కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో అందరూ వస్తారు. అయితే బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇంటి మెయిన్ డోర్ కీ ఏదైతే ఉందో అది అవతల ఉండే షూ ర్యాక్ దగ్గర పెట్టేసి వెళ్ళడం జరిగింది. ఆ టైంలోని దాన్ని ముందుగానే రెక్కి చేసాడు. ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో ఆ కీని తీసుకొని వాళ్ళు లేనప్పుడు ఆ హౌస్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి అల్మీరాలో ఉన్న గోల్డ్ అంతా కూడా ఎంత అంటే 20 తులాలు గోల్డ్, 25 తులాలు ఇతర వెండి సామాగ్రి ఇవంతా కూడా టోటల్ విలువ 5,05,000 విలువైన వస్తువుల్ని చోరీ చేసి పరారవడం జరిగింది. అయితే ఇమ్మీడియట్గా గాజువాక సిఐ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్, ఎస్ఐ అండ్ అదర్ టీమ్ ఆ విసినిటీలో ఉన్న ఫుటేజెస్ అన్నీ వెరిఫై చేశారు. ఇది నాకు బాగా గుర్తుంది. ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళిపోయారు. వెళ్ళి సీసీ ఫుటేజ్ ద్వారా ముద్దాయిని ఇమీడియట్గా ఐడెంటిఫై చేశారు. ఒక వెహికల్ మీద అంటే అక్కడికి లోకల్గా కొంచెం స్ట్రేంజర్గా ఉన్న వ్యక్తి సస్పీషియస్గా ఉన్నాడనేసి ఆ ఫుటేజ్ని ఐడెంటిఫై చేశారు. ఆ ఫుటేజ్ ద్వారా ఆ వెహికల్ ఎవరిదని ఆ రకంగా తీగలాగితే మొత్తం ఆ ముద్దాయి ఎవరని వితిన్ 1 డేలో 24 అవర్స్లో ఆ ముద్దాయి ఎవరని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. వాడు ఎక్కడికి ముద్దాయి ఎంత దూరం పారిపోయినా సరే వాడిని పట్టుకున్నారు. ఈ సొమ్మునంతా అమ్మాడు. ఆ రిసీవర్ని కూడా పట్టుకోవడం జరిగింది. దానివల్ల మొత్తం 4 కేసెస్ డిటెక్ట్ అయింది. మొత్తం రికవరీ మీకు ఇప్పుడు జస్ట్ నౌ చూపెట్టడం జరిగింది. ఎక్సలెంట్గా చేశారు. ఇందులో ముద్దాయి వివరాలు కూడా మీకు చెప్తాను. మెయిన్ ముద్దాయి ఇదంతా మెయిన్ చేసిన అతని పేరు ముద్దాని జగదీష్. ఇతనికి ఇప్పటికే 14 కేసులు ఉన్నాయి. గాజువాక కేసు ఈ అఫెన్సెస్కి ముందే 14 కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం, గుడివాడ ఈ అన్నిట్లో కూడా ఇంటి దొంగతనాలు ఉన్నాయి. ఇతనికి గుడివాడ 1 టౌన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉందండి. ఇతను ఇన్ని అఫెన్సెస్ చేసిన వాడిని చాలా ప్రతిభ కనబర్చి సిఐ గారు అండ్ హిస్ టీమ్ చాలా క్విక్గా పట్టుకోవడం జరిగింది. సిపి గారు కూడా ఆ టీంని సిపి గారు గైడెన్స్ తోటి ఇవన్నీ చేయడం జరిగింది. ఆ టీంని అప్రిషియేట్ చేశారు సిపి గారు. ఇంకా అయితే ఈ సందర్భంగా తెలియజేయడం ఏమిటంటే పబ్లిక్ కొంచెం ఈ మధ్య ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎట్లా అంటే కీస్ అంటే ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో టైంలో రావడం వల్ల వాళ్ళకి కీ అందుబాటులో పూల కుండీలో పెట్టడం, లేదా డోర్ మ్యాట్ కింద పెట్టడం, లేదా షూస్లో పెట్టడం ఇట్లా చేస్తున్నారు. దానివల్ల చాలా అఫెన్సెస్ ముఖ్యంగా మన గాజువాక పరిధిలో ఇలాంటి అఫెన్సెస్ చాలా జరుగుతున్నాయి. సో అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో గండేపల్లి ఎంఆర్ఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. సభలో రైతుల నుంచి అర్జీలను స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం రైతు సమస్యల పరిష్కారమేనని పేర్కొన్నారు. వివిధ కారణాలతో ఏళ్ల తరబడి ప్రజలు, రైతులు భూ వివాదాలతో సతమతమవుతున్నారని, ఇలాంటి వాటి పరిష్కారానికి రెవెన్యూ గ్రామ సదస్సులో మంచి పరిష్కార వేదికలని వివరించారు. రెవెన్యూ సదస్సులో పోతుల మోహన్ రావు, కోర్పు సాయితేజ, పరిమి బాబు, కందుల చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు గారికి, జడ్పీటీసీ సభ్యులు పరిమి బాబు గారికి, గడ్డపేట సర్పంచ్ అయినటువంటి కందుల చిట్టుబాబు గారికి, అలాగే మన మండల వైస్ ఎంపీగా అయినటువంటి కుర్చే రాజా గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గౌరవనీయులు కోర్పు సాయిదేవి గారికి, వీరబాబు గారికి, ఎంఆర్ఓ గారికి, మిగతా ఆఫీసర్స్కి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యలో నర్సీపట్నానికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. నలంద స్కూల్లో ఏర్పాటు చేసిన యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం ఎడ్యుకేషన్ హబ్గా రూపొందించాలన్నది తన 40 ఏళ్ల స్వప్నమని తెలిపారు. తొలినాళ్ల నుండి తాను విద్యకు ప్రాధాన్యతనిస్తూ వివిధ విద్యా సంస్థలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజ్ తదితర విద్యా సంస్థల ఏర్పాటుకు తన వంతు ప్రయత్నం చేశానన్నారు. వీటి ఏర్పాటుతో తన కల 90% నెరవేరిందని వివరించారు. విద్యలో నర్సీపట్నం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా అందరూ కృషి చేయాలని కోరారు. 40 సంవత్సరాల క్రితం కళ నర్సీపట్నం ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారవ్వాలని నేను మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ప్రయారిటీ ఇచ్చారు. చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు దేశంలో, ఒక్కొక్కరికి ఒక ప్రయారిటీ ఉంటుంది. కానీ నాకు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే ప్రయారిటీ. అందుకే నేను 42 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అయినప్పుడు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు. మీ అందరికీ తెలుసు, చాలా మంది తెలుసు, పెద్దలందరూ కూడా. దీన్ని ఒక నర్సీపట్నం ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని చెప్పి మొదటి నుంచి ఆలోచన చేశాను. 100కి 100 అంటే 90% వరకు చేయగలిగినటువంటి ఆనందం అయితే నాకు ఉంది. డిగ్రీ కాలేజీ కానివ్వండి, గర్ల్స్ కాలేజీ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజీ కానివ్వండి, మాకారపాలెంలో ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి, అలాగే అన్ని కూడా అవకాశాలు నర్సీపట్నంలో ఐటీ ఇన్స్టిట్యూట్స్ కావాలని అన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. నా ఉద్దేశం అంటే పిల్లలందరూ చదువుకోవాలి. అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు, ఎడ్యుకేషన్ వల్ల ఆలోచన విధానం పెరుగుతుంది. నేను అందుకే ఈ నలంద స్కూల్ గురించి చెప్పనవసరం లేదు. నర్సీపట్నంలో 23 సంవత్సరాల క్రితం ఈ ఇన్స్టిట్యూషన్ ని ప్రారంభించాం. ఆ రోజు కూడా ప్రారంభోత్సవంలో నేను పాల్గొన్నాను. ఈ 23 సంవత్సరాలు కూడా మరి రాజేష్ గారు కానీ, చంద్రిక గారు కానీ, నా ఫ్యామిలీ మొత్తం కూడా, అదే విధంగా టీచర్స్ కానీ బ్రహ్మాండంగా స్కూల్ డెవలప్ చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా విశాఖలో రెండో రోజు కూడా విమానాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ రోజు ఉదయం ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి విశాఖ రావాల్సిన విమానాలు గంట ఆలస్యంగా ల్యాండ్ అయ్యాయి. ఢిల్లీ, బెంగళూరుల నుంచి రావాల్సిన విమానాలు కూడా గంట ఆలస్యంగా చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానం 1 గంట 25 నిమిషాలు ఆలస్యంగా, చెన్నై నుంచి రావాల్సిన విమానం 45 నిమిషాలు ఆలస్యంగా, ఢిల్లీ నుంచి 8 గంటల 10 నిమిషాలకు రావాల్సిన విమానం 25 నిమిషాల ఆలస్యంగా చేరుకుంది. విద్యుత్తును పొదుపుగా వాడటం ద్వారా భవిష్యత్తులో దేశానికి విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. ఇంధన జాతీయ పొదుపు వారోత్సవాలు ఆయన శ్రీకాకుళంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొని శ్రీకాకుళం నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ శక్తి వనరుల ఆదాతోనే భవిష్యత్తుకు విద్యుత్ భరోసా కలుగుతుందన్నారు. ఇంధనం ఆదా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 8 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, నిరాటకంకంగా విద్యుత్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా ఇంధన పొదుపు పాటించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. మెయిన్ బోర్డులో ఉన్న ఆ స్విచ్ కూడా ఆపాలా. ఆ బోర్డు కూడా స్విచ్ ఆపకపోతే అది కూడా ఛార్జ్ అయిపోతుంది, ఆపాలి. చాలామందికి తెలియదు. తర్వాత ఏసీ 24 డిగ్రీల్లో పెట్టద్దు, దానివల్ల టెంపరేచర్ ఎక్కువ అవుతుంది, వాడకం ఎక్కువ అవుతుంది, ఆరోగ్యం కూడా పాడైపోతుంది. కాబట్టి 24 డిగ్రీల పైన ఉంచాలి ఏసీలు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నీ ఈ చిన్న చిన్న టిప్స్ మీరు తీసుకుని, అలాగే గ్రైండర్స్ కానీ మెషినరీస్ అన్నీ కూడా స్విచ్లు ఆఫ్ చేయండి. తర్వాత పగలు వీలైనంత వరకు ఏసీలు వేయొద్దు, ఫ్యాన్లు కూడా అవసరమైతే వేయండి, లేకపోతే వద్దు. దీనివల్ల ఆదా అవుతుంది. ఒక ఇంటికి ఉదాహరణకి మన జిల్లాలో 87 లక్షల మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. 1-2 యూనిట్లు సేవ్ చేస్తే 14 లక్షలు, అంటే 1.4 మిలియన్ యూనిట్స్. నెలకి 42 మిలియన్ యూనిట్స్. సంవత్సరానికి చూడండి సుమారు 400 మిలియన్ సేవ్ అవుతుంది. తదనుగుణంగా మనం ఎంకరేజ్ చేయడం అవుతుంది. 24 గంటలు పవర్ ఇవ్వడానికి, అగ్రికల్చరల్లో 9 గంటలు ఇవ్వడానికి మా డిపార్ట్మెంట్ సర్వ విధాల ప్రయత్నం చేస్తూ, విద్యుత్తు ఎప్పుడైనా ఒకవేళ చాలకపోతే ఎంత రేట్ అయినా కొనిస్తున్నాను తప్ప ఎవరికి కూడా పవర్ కట్లు కానీ డిస్టర్బెన్స్ లేకుండా నిరంతరం ఇస్తున్నాము. మెయింటెనెన్స్లో భాగంగా ప్రతి శుక్రవారం కూడా అది ఏమి పవర్ ఆపటం లేదు, ఆ యొక్క మరమ్మతులు చేయడం, మెయింటైన్ చేయడం. ఎందుకంటే అన్ని కాలాలకి నిరంతరం కరెంట్ ఫ్లో అవుతుంటుంది కాబట్టి నెట్వర్క్ కూడా స్ట్రాంగ్గా ఉండాలని ఉద్దేశం తప్ప అనిదా కాదు. మీకు ఒకే టోల్ ఫ్రీ నెంబర్ 191 ఉంది. ఇది దయచేసి మీరందరూ కూడా వినియోగదారులు తెలియజేయండి. ఎనీ ప్రాబ్లం 191కి ఇన్ఫామ్ చేయవచ్చు. మరి ఇప్పుడు ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇంతటితో మన యొక్క ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కారకులైనటువంటి ప్రెస్ వారికి,
ఈ పిడిషియల్ డిపార్ట్మెంట్, అలాగే పోలీసు వారికి, గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మా సిఎండి గారికి, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వీఆర్ స్టార్టింగ్ ది ర్యాలీ బై ఫర్లింగ్ ది ఫ్లాగ్. అనకాపల్లి జిల్లా తాటిపర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. బాలిక మృతదేహంతో పాఠశాల వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం తాటిపర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 14 సంవత్సరాల విద్యార్థిని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ బాలిక తల్లిదండ్రులు అల్లూరు జిల్లా ఐనాడ పంచాయతీ చీములపల్లి గ్రామానికి చెందిన మల్లా పెంటెనదొర సన్యాసమ్మ. తాటిపర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉంటూ 9వ తరగతి చదువుతుంది. ఈ విద్యార్థిని గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. తమ కుమార్తెకు దయ్యం పట్టిందని సిబ్బంది చెబుతున్నారని, తాము వచ్చేలోపు పాపను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారని, అక్కడే బాలిక మృతి చెందిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ స్కూల్లో చదువుకుంటుంది 9th క్లాస్ అమ్మాయి, చాలా సీరియస్ అయిపోయింది అన్నారు. అయినా సరే తీసుకొని రాలేదు. ఫోన్ చేసుకుంటానంటే డబ్బులు అడుగుతున్నారంట. ఫోన్లు ఇస్తే మళ్ళీ ఎవరికి ఫోన్ చేశారని చెప్తున్నారంట సార్. టీచర్స్ అని అంటున్నారంట. సీరియస్ అయిపోయింది. సీరియస్ అయినా సరే తెలియదండి. ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏమంటే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా, ఎందుకు యాక్టింగ్ చేసినప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళినా యాక్టింగ్ చేస్తున్నా. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ లో చదువుతుంది సార్. 1 year ఉంది ఇంకా రావడానికి. మరి ఎందుకు యాక్టింగ్ చేస్తుంది మా చెల్లి? అయినా సరే మరి యాక్టింగ్ చేసి చెప్తున్నారు. ప్రతి ఒక్క అడగంటున్నారు సార్ టీచర్స్ అందరూ. నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలపై పార్టీ స్టాండ్ను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సంఘం ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదని ఆరోపించారు. ఇలాంటి ఎన్నికల వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తమ పార్టీ రైతు నిరసనల కోసం ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. అల్లు అర్జున్, మోహన్ బాబు అంశాలను ప్రస్తావించిన ఆయన ఈ 2 విషయాల్లోనూ ప్రభుత్వాలు తొందరపడ్డాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు సమన్వయం పాటించాలని సూచించారు. కలెక్టర్ కేంద్రాలయాల దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ నాయకులు కలిసి వెళ్ళి జిల్లా కలెక్టర్లను కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. విజ్ఞాపన పత్రాన్ని. నేపథ్యం ఏంటంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిన తర్వాత ఆయన ఆగినప్పటికీ కూడా రైతులు పండిన పంటకి గిట్టుబాటు ధర రాలేదని, మద్దతు ధర ఇవ్వట్లేదని, ఏదైతే అకాల వర్షాల వల్ల కానీ లేదు తుఫాన్ల వల్ల కానీ నష్టపోయిన పండిన పంటకి రైతుకి ఇవ్వాల్సిన మద్దతు ధరని ఇస్తూ ప్రభుత్వం సేకరించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చి ధాన్య సేకరణలో అలసత్వం వహించడంతో పాటు దళారుల మధ్యలో వచ్చి ప్రభుత్వం అలసత్వం వల్ల రంగుమైన ధాన్యమని లేదు తేమ ఉన్నదని చెప్పని ఉన్న ఎవరైతే దళాలు ఉన్నారో బస్తాకి కనీసం 300-400 రూపాయలు తక్కువకి వాళ్ళు వచ్చి వాటిని కొనడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మేము గత కొద్ది రోజులుగా దీని మీద డిమాండ్ చేస్తున్నాం. రైతులు నష్టపోతున్నారు, రైతులకి మద్దతు ధర ఇవ్వండి. ఏదైతే మీరు తీసుకునే విధానం ఉందో విధానంలో లోపం ఉంది. సర్కారు అధికారులు దాన్ని మరి అమలు జరపట్లేదు. వెళ్తే రైతులు వచ్చి మిల్లర్లందరూ కూడా దానికి తేమ ఎక్కువ ఉంది కాబట్టి మేము వచ్చి మాకు 2 కేజీలు 5 కేజీలు 3 కేజీలు 10 కేజీలు ఇవ్వండి అని చెప్పి తగ్గించి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సమన్వయం పాటించాలి. సందర్భాన్ని ఆలోచించుకోవాలి. చట్టం దాని పని చేసుకుపోద్ది, అంటే అది ఎప్పుడు ఉన్నది. కానీ ప్రభుత్వాలు మాత్రం కొద్ది దూరదృష్టి ఆలోచన చేయాలి. సో మొట్టుగా ఇప్పుడు ఆయన వెళ్ళారు దేనికి, అక్కడ వచ్చి ప్రీమియర్ షో ఏది చేస్తున్నప్పుడు ఆయన ఎలా ఉంది చూద్దామని వెళ్ళి ఉండొచ్చు. చూసారు అక్కడైతే స్టాంపింగ్ జరిగింది. ఇన్సిడెంట్ జరగడం దురదృష్టమే. అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన కూడా ఖండించారు. ఆ కుటుంబం అంతా కూడా ఖండించింది, కాదని లేదు. నేను వెనకేసుకు రావట్లే. కానీ సందర్భం ఏంటి, జరిగిన పరిస్థితులు ఏంటి అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించేయాలి. ఆలోచించని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మరి గోదావరి పుష్కరాలు జరిగాయి. గోదావరి పుష్కరాల్లో కూడా ఈ తోపుడాటలో ఈ దొమ్మిలో సుమారు 20 మంది చనిపోయినారు. 29 మంది. ఎవరిని దాని మీద మరి కమిషన్ వేసాము, ఎవరిని పాయింట్అవుట్ చేసింది. నేను దానికి ముడిపెట్టట్లేదు, కానీ అవసరం.
అవంతి శ్రీనివాస్ వంటి వారికి ఏ రాజకీయ పార్టీ ఆశ్రయం కల్పించరాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆల్ఫా కృష్ణ అన్నారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆల్ఫా కృష్ణ మాట్లాడుతూ అవంతి శ్రీనివాస్ జగన్ మీద వైసీపీ మీద ఆరోపణలను చేయడం సరికాదన్నారు. జగన్ తాడేపల్లిలో కూర్చొని ఆదేశాలిస్తే పాటించాలా అనడాన్ని తప్పుబట్టారు. అవంతి 2002 నుంచి రాజకీయాల్లో ఉన్నారని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరే స్వభావం ఆయనదని అన్నారు. భీమిలి, అనకాపల్లి ప్రజలకు ప్రభుత్వ పథకాలు తప్ప ఆయన సొంతంగా చేసిందంటూ ఏమీ లేదని విమర్శించారు. అవంతి మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ పదవి సమయంలో ప్రజలకు చేసిందేమీ లేదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేశారని దుయ్యబట్టారు. భీమిలిలో చేసిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని ఆయన అవంతి శ్రీనివాస్ కి సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఇప్పటి వరకు అది నా విశ్వసనీయత, నాకున్న క్రెడిబిలిటీ. ఓకే, ఒక నిమిషం. కాబట్టి అవంతి దేంట్లో కూడా ఆల్ఫా కృష్ణతో తక్కువ కాదు. ఒక డబ్బు బలంలో డబ్బున్నోడు అక్కడ, దమ్మున్నోడు ఇక్కడ. డబ్బున్నోడు అక్కడ, దమ్మున్నోడు ఇక్కడ. హై ప్రొఫైల్ అక్కడ, లో ప్రొఫైల్ ఇక్కడ. తస్మాత్ జాగ్రత్త. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అయ్యా. వెళ్ళిపోయేటప్పుడు కన్న తల్లి లాంటి పార్టీ ఇచ్చిన పదవులను అనుభవించి, తల్లి అనుకుంటుంది పిల్లోడికి పాలు ఇచ్చేటప్పుడు పాలు ఇస్తుందని నా కొడుకు అనుకుంటుంది, ఇంకేదో చేస్తుందని అనుకోదు. దిక్కుమాలిన రాజకీయాలు, దిక్కుమాలిన మాటలు. తస్మాత్ జాగ్రత్త. ఇంట్లో నుండి బయటికి రావాలి. మాట ఇచ్చి తప్పుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీలో లేదు, ఉండదు. 1 ఇయర్ ఏ 1 ఇయర్ మేము దానికి ఒక ప్రణాళిక ఉంటుందండి. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, పై సంవత్సరం కడుతుంటాం. అది ప్రాసెస్లో ఒక భాగం. కాబట్టి 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవంతి పొరపాట్లను రక్షించాడని కాదు నా ఉద్దేశం. పొరపాట్లు తను చేసిన, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన పొరపాటు చేసిన వాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు క్షమించడు, అందులో అనుమానమేం లేదు. కాకపోతే కొన్ని విధాలుగా ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు, ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా కాంప్రమైజ్ వచ్చినప్పుడు ఉభయల మధ్య వాళ్ళు చూసుకోమని చెప్పారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోఆపరేట్ చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కోఆపరేట్ చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి తత్వం, మనస్తత్వం, వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. అమాయకుడైనటువంటి ఆల్ఫా కృష్ణను ఆడుకుందాం అనుకుంటే ఎలాగన్నా చిన్నోడిని. డెమోక్రసీ కంట్రీలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి తన నిర్ణయం ఏదైనా తీసుకొని ఉండాలనుకున్న పార్టీలో ఉండొచ్చు, వెళ్ళాలనుకున్న పార్టీలో వెళ్ళొచ్చు. మా అధ్యక్షుల వారు, జిల్లా అధ్యక్షుల వారు, అమర్ గారు చాలా సుస్పష్టంగా మీకు తెలియజేసింది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఒక్కడు వెళితే 100 మంది వస్తారు. కమిషన్ పెంచాలంటూ లియాఫీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఎల్ఐసి ఏజెంట్లు విశాఖ ఎల్ఐసి కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి 2500 మంది ఏజెంట్లు మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఏజెంట్ల సంఘం డివిజన్ అధ్యక్షుడు బి తిరుమలరావు మాట్లాడుతూ అత్యంత విశ్వసనీయమైన సంస్థ అయిన ఎల్ఐసి సంస్థకు బలం ఏజెంట్లే అని అన్నారు. సంస్థ ప్రథమ స్థానంలో ఉందంటే దానికి కారణం ఏజెంట్ల కృషే అని పేర్కొన్నారు. ఏజెంట్లకు ఇస్తున్న కమిషన్ను అక్టోబర్ నుండి తగ్గించారని విచారం వ్యక్తం చేశారు. తక్కువ ఆదాయం వచ్చే వారి చేత వారితో పాలసీ చేయించే అవకాశం లేకుండా మినిమం పాలసీని 2 లక్షలకు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. 1 లక్ష రూపాయల నుండి పాలసీ చేయించే అవకాశం ఇవ్వాలని, అలాగే ఏజెంట్లకు ఇచ్చే కమిషన్ను పెంచాలని డిమాండ్ చేశారు. నా పేరు తిరుమలరావు అండి. నేను విశాఖపట్నం డివిజన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ని, లియాఫీ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున. ఈరోజు మేము ఇక్కడ ఈ మహాధర్నా జరపడానికి కారణం ఏంటంటే, మాకు 1938 నుండి భారతీయ జీవిత బీమా సంస్థలో ఏ కమిషన్ అయితే ఇస్తున్నారో ఆ కమిషన్ని మనం 1/10/2024 నుంచి ఆ కమిషన్ తగ్గించడం జరిగింది. అలాగే పాలసీ హోల్డర్ పాలసీ తీసుకోవడానికి ప్రవేశ వయసును కూడా 50 ఏళ్ళకి తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ రెండూ కాకుండా
గ్రామీణ ప్రాంతంతో కూడుకున్నటువంటి మన భారతదేశంలో మినిమం సమ్మేషన్ 1 lakh ఉంటుంది, దాన్ని 2 లక్షలు చేశారు. దాన్ని 1 lakh చేయాలని మా డిమాండు. అలాగే అందరికీ ఒకే రకమైనటువంటి వయో పరిమితి 60 ఏళ్ల దాకా పెంచాలని మా డిమాండు. మరీ ముఖ్యంగా ఈ క్లాబ్యాక్ క్లాజ్ అని క్లాబ్యాక్ కమిషన్ అనేటటువంటి ఒకటి తీసుకొచ్చారు. పాలసీ హోల్డరు తన తాలూకా పాలసీని అతనికి ఇచ్చినటువంటి బెనిఫిట్ ప్రకారం ఆయన ఎప్పుడైనా ఆయన సరెండర్ చేసుకోవచ్చు. ఆయన సరెండర్ చేసుకుంటే ఆ కమిషన్ అనేటటువంటిది మా ఏజెంట్ల దగ్గర నుంచి రికవరీ చేస్తామంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మాకు జీతాలు ఉండవండి, మేము ఆధారపడిందే కమిషన్ మీద. మా 1956లో ఇచ్చినటువంటి కమిషనే ఈ రోజు వరకు కూడా ఇస్తూ వస్తూ ఈ 1 అక్టోబర్ నుంచి ఈ కమిషన్ అనేటువంటి తగ్గించారు. కాబట్టి పూర్వ కమిషన్ రావాలి, 1 లక్ష రూపాయలు సమ్మిషన్లు కావాలి. అలాగే ప్రవేశ వయస్సు సమానంగా ఉండాలి, అందరూ 60 ఏళ్ల దాకా ప్రవేశ వయస్సు కావాలని, క్లాబ్యాక్ క్లాజ్ను రద్దు చేయాలని ఈ 4 ప్రధానమైనటువంటి డిమాండ్ల కోసం మేము చేస్తున్నాము. మా స్వార్థమే కాకుండా పట్టాదారులకి బోనస్ పెంచాలని, అదేవిధంగా పట్టాదారుల పాలసీ పైన విధించినటువంటి GST పూర్తిగా రద్దు చేయాలని, అలాగే పట్టాదారులు తీసుకున్నటువంటి లోను అప్పు పైన 9.5% వడ్డీ తీసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ అంత రేట్ లేదండి. ఆ వడ్డీ కూడా 6 నెలలు దాటి కట్టకపోతే దాన్ని చక్రవడ్డీ కింద చేసి కుములేటివ్ చేస్తున్నారు సార్. ఈ పట్టాదారుల కోసం బోనస్ పెంచాలి, వాళ్ళు తీసుకున్నటువంటి లోను పైన వడ్డీ తగ్గించాలి. అదేవిధంగా మా 4 డిమాండ్లు కూడా సాధించే వరకు మేము ఈ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.